ప్రెస్టీజియస్ నంది అవార్డ్స్ను తెలంగాణ ప్రభుత్వము ఒక వ్యక్తి పేరు మీదకు మార్చడం చాలా దారుణమైనటువంటి విషయం. అంతేకాకుండా కాంట్రావర్షియల్, అంటే అతడు నక్సలైట్లుగా పనిచేసి తరువాత నక్సలైట్ పాటలు పాడేటువంటి వ్యక్తి కళాకారుడు అని పేరు పెట్టి అతని పేరు మీదుగా అవార్డులు ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలి. ఆ విధంగా చూసినట్లయితే సాహిత్యం కోసం పోరాడినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టినట్లయితే మంచిగా ఉండేది, కానీ ఆ విధంగా చేయలేదు. అంతేకాకుండా ఈ మధ్య ఇచ్చినటువంటి అవార్డులో హైదరాబాద్ కుర్రాడు, అతనికి అవార్డు ఇవ్వాల్సింది అని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఈ రాహుల్ అనే వ్యక్తికి కూడా అవార్డు ఇచ్చుంటే బాగుండేది, బట్టి కింద నుండి మీరు అనౌన్స్ చేసేయండి అని సైగలు చేయడం, ఇదంతా కూడా ఇంకా తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడం అనేటువంటి విషయం బయటపడుతుంది. ఇందులో అవార్డులు ఇస్తున్నప్పుడు కళాకారులుగా చూడాలి, కానీ ఆంధ్రానా, తెలంగాణనా, తమిళనాడా, ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు అదే చూడాలి, కానీ వాటి ప్రాంతాలు కానీ, కులాలు కానీ, భాష కానీ, మతాన్ని కానీ ఏ విధంగానూ ప్రేరేపితమయ్యేటట్టుగా ఈ అవార్డులు ఉండడం ఎంతవరకు సమంజసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క అవార్డులను ప్రకటన చేసినట్లుగా, ఆ కమిటీలు నియమించినట్లుగా, ఆ యొక్క ఎప్పటి నుంచే ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించినట్లుగా మనకు కనిపిస్తున్నది. ఇప్పటికైనా ఆలోచన చేసి, లేదా రానున్న ప్రభుత్వాలైనా సరే వ్యక్తి పేరు మీద కాకుండా ఒక తెలంగాణకు చిహ్నమైనటువంటి నదుల పేరో లేదా వేరే ఏ విధమైనటువంటి కళాఖండాల పేరు మీదుగానో అవార్డులు ఇచ్చినట్లయితే బాగుంటుంది. జై హింద్, జై భారత్.